అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. సో ఈ రీడింగ్ కోసం నేను కార్డ్స్ అన్నీ షఫుల్ చేసేసి ఇందులో నుంచి 3 కార్డ్స్ తీసుకుంటున్నాను. సో ఈ 3 మెసేజెస్ వచ్చేసి ఇప్పుడు మీకోసం యూనివర్స్ నుంచి మెసేజెస్. సో ఏంటి ఈ మెసేజెస్ అనేది చూద్దాము. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో ఇవి వచ్చేసి 3 మెసేజెస్. సో మరి చూద్దాము. యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. సో ఫస్ట్ మెసేజ్ వచ్చేసి 3 ఆఫ్ కప్స్ ఎనర్జీ చూపిస్తుంది. చాలా చాలా బ్యూటిఫుల్ ఎనర్జీ. కొంతమందికి నెక్స్ట్ ఒక 1 వీక్ టు 2 వీక్స్లో ఫ్రెండ్స్తో ఏదో రీయూనియన్ జరిగే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది. ఏదైనా చాలా టైం నుంచి ఇయర్స్ నుంచి కలవకుండా ఉండడము, సడన్లో మీటప్ అనేది, గెట్ టుగెదర్ అనేది జరిగే ఛాన్సెస్ ఉంది అన్నట్టు చూపిస్తుంది. సో కాబట్టి సెలబ్రేషన్స్ జరగడము, బయటికి వెళ్ళడము, కమ్యూనికేట్ చేసుకోవడము, మెసేజెస్ ఒకరితో ఒకరు షేర్ చేసుకోవడము, ఒకరి లైఫ్లో ఒకరు ఏం నడుస్తుందని చెప్పేసి తెలుసుకోవడము. సో ఇదంతా జరిగే పాసిబిలిటీ ఉంది అన్నట్లు మీకోసం ఇక్కడ యూనివర్స్ నుంచి ఫస్ట్ మెసేజ్. ఓకే, అండ్ కొంతమందికి ట్రావెల్ చేసే ఛాన్సెస్ కూడా ఉంది. వేరే ప్లేసెస్కి వెళ్ళడం మేబీ దగ్గరలో, బట్ స్టిల్ ట్రావెల్ చేసే ఛాన్సెస్ ఉంది అన్నట్లు కూడా చూపిస్తుంది. అండ్ ఇంట్లో కొంతమందికి సెలబ్రేషన్స్, బర్త్డే పార్టీస్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా జస్ట్ సింపుల్ సెరమనీస్ లాంటివి ఏదైనా జరిగే పాసిబిలిటీ ఉంది అన్నట్టు చూపిస్తుంది. సో కాబట్టి ఫస్ట్ మెసేజ్ వచ్చేసి మీకోసం చాలా స్ట్రాంగ్గా, వెరీ బ్యూటిఫుల్లీ సెలబ్రేషన్స్ వస్తున్నాయి మీ లైఫ్లో, రీయూనియన్స్ జరుగుతున్నాయి, కమ్యూనికేషన్స్ వస్తుంది. అండ్ ఇదే టైంలో కొంతమందికి ఏంటి అని అంటే ఫ్రెండ్స్ నుంచి మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని దానివల్ల మీరు ఆ ఇన్ఫర్మేషన్ని మీ లైఫ్లో యూజ్ చేయడం వల్ల సక్సెస్ సైడ్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది అన్నట్లు కూడా చూపిస్తుంది. కొంతమందికి ఈ ఐడియా వచ్చి క్రియేటివ్ ఐడియా ఉండే ఛాన్సెస్ ఉందన్నమాట. ఓకే, సో వెరీ వెరీ బ్యూటిఫుల్ ఎనర్జీ ఫస్ట్ మెసేజ్. సో మరి సెకండ్ మెసేజ్ ఏంటో చూద్దాము. యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ద సెకండ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. సో సెకండ్ మెసేజ్ వచ్చేసి కింగ్ ఆఫ్ కప్స్. ఓకే, సో వెరీ నైస్ ఎనర్జీ, కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ చూపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమోషన్ విషయానికి వచ్చేసరికి మీరు చాలా బ్యాలెన్స్ అవ్వబోతున్నారు. మీ హార్ట్ అనేది ఓపెన్ అవుతుంది అన్నట్లు చూపిస్తుంది. ఏదో తెలియని హ్యాపీనెస్ అనమాట, మనసులో నుంచి ఏదో మంచి జరగబోతుంది, అంత నార్మల్ అవుతుంది లైఫ్ అన్న ఆలోచన అనమాట. సో ఈ విధంగా ఇది మోస్ట్లీ చాలామందికి టైమింగ్ చూపిస్తుంది, ప్రతి ఒక్కసారి ఉండదు, బట్ చాలామందికి నెక్స్ట్ ఒక 2 వీక్స్ వరకు ఇవి జరిగే పాసిబిలిటీ ఉంది అన్నట్లు మెసేజ్ మీకు ఈ రీడింగ్లో. ఓకే, సో కాబట్టి కింగ్ ఆఫ్ కప్స్తో లవ్ అనేది ఫ్లో అవుతుంది. మీరు ఎమోషనల్ బ్యాలెన్స్ అవుతున్నారు, ఏదో మంచి జరుగుతుంది అన్నట్లు ఫీల్ అవ్వబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది. ఓకే, అండ్ ఇంకొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే మీ లైఫ్లో ఏదో పర్సన్ ఓకే చాలా సైలెంట్గా ఉన్నారనమాట. ఈ పర్సన్ చాలా టైం నుంచి మీకు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి, మీతో ఏదైనా చిన్నదైనా అవ్వచ్చు, బట్ మీతో ఏదో చెప్పాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు చాలా టైం నుంచి. కానీ ఈ పర్సన్ అది చెప్పట్లేదు, సైలెంట్గా ఉన్నారు, ఫీలింగ్స్ని హైడ్ చేస్తూ ఉన్నారు. ఒకటి మేబీ మీరు రిజెక్ట్ చేస్తారని చెప్పేసో, లేదు ఇంకోటి అంటే భయం వల్ల కూడా అయి ఉండొచ్చు, ఈ పర్సన్ ఎక్స్ప్రెస్ చేయట్లేదు. కొంతమందికి ఈ పర్సన్ డిస్టెన్స్లో ఉండే ఛాన్సెస్ ఉంది మీ నుంచి. సో త్రూ ఆన్లైన్ కనెక్ట్ అయ్యే పాసిబిలిటీ ఉందన్నమాట. సో కాబట్టి ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసే ఛాన్సెస్ ఉంది. చాలా చాలా
చాలా లవింగ్ టైమ్, మీకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఈ పర్సన్ మీతో కనెక్ట్ అయిన వెంటనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎమోషనల్లీ ఏదో ఫుల్ఫిల్లింగ్గా ఉంది అన్న ఫీలింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే, సో కాబట్టి ఓవరాల్గా ఎమోషన్ 2 మెసేజెస్ ఎమోషన్ విషయానికి వచ్చేసరికి, కనెక్షన్ విషయానికి వచ్చేసరికి చాలా స్ట్రాంగ్గా పాజిటివ్గా ఫీల్ అవ్వబోతున్నారు అన్నట్లు మీకోసం ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. అండ్ కొంతమందికి మీ ఇంట్యూషన్ కూడా ఈ టైంలో నెక్స్ట్ 2 to 3 వీక్స్లో మీ ఇంట్యూషన్ కూడా చాలా స్ట్రాంగ్గా అవ్వబోతుంది. ఓకే, సో చూద్దాం మరి నెక్స్ట్ 3rd మెసేజ్ ఏంటో. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ 3rd మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. 3rd మెసేజ్ వచ్చేసి కూడా నైట్ ఆఫ్ కప్స్ చూపిస్తుంది. వెరీ వెరీ బ్యూటిఫుల్ రీడింగ్. అంటే ఇది ఎలా చెప్పొచ్చు అని అంటే, ఒక స్ట్రాంగ్ తర్వాత చాలా కామ్ ఎనర్జీ. అండ్ స్పెషల్లీ ఇక్కడ పీపుల్ వస్తున్నారు మీ లైఫ్లోకి. మేబీ ఒక స్పెసిఫిక్ పర్సనే వస్తూ ఉన్న ఛాన్సెస్ ఉంది. వెరీ రొమాంటిక్ కైండ్ ఆఫ్ పర్సన్ ఇది. స్పెషల్లీ ఇది లవ్కి కనెక్టెడ్ కైండ్ ఆఫ్ పర్సన్ చూపిస్తుంది. మేబీ జనరల్గా కూడా ఎవరైనా వస్తూ ఉండొచ్చు, అలా ఫ్రెండ్లీగానో లేకపోతే నార్మలీ ఏదైనా రిలేషన్తో వస్తున్నారు అని అంటే వాళ్ళు మీతో బాగా కనెక్ట్ అవ్వడము, మెచ్యూర్గా ఉంటూ మాట్లాడడము, మీ గురించి అర్థం చేసుకోవడము, కొంచెం జోక్స్ అలా వేస్తూ నవ్వుకుంటూ ఉండడము, అంటే ఒక రిలాక్సింగ్ టైం అనమాట. సో ఆ విధంగా కనెక్ట్ అయ్యే పర్సన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. కొంతమందికి కొత్త పర్సన్ ఫ్రెండ్లీగా పరిచయం అయ్యి ఒకరొకరు సోల్ మెంబర్ అనమాట. సో ఆ ఫ్రెండ్షిప్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో అలాంటిది కూడా జరిగే పాసిబిలిటీ ఉంది. కానీ చాలా స్ట్రాంగ్గా చూపిస్తున్న మెసేజ్ ఏంటి అని అంటే, ఎవరు కొత్త పర్సన్, లవ్ ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్, చాలా రొమాంటిక్, వెరీ కైండ్, కంపాషనేట్ పర్సన్, నర్చరింగ్ కైండ్ ఆఫ్ పర్సన్, రిలేషన్షిప్స్కి వాల్యూ ఇచ్చే కైండ్ ఆఫ్ పర్సన్, ఎమోషనలీ అలైన్గా ఉండే పర్సన్ అనమాట. సో అలాంటి పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతున్నారు అన్నట్టు చూపిస్తుంది. అయితే కొంతమందికి ఈ పర్సన్ వచ్చేసి డ్రీమ్ కమ్ ట్రూ అనొచ్చు. ఓకే, అంటే మీరు ఇలాంటి పర్సన్ రావాలి మీ లైఫ్లో అని చెప్పేసి చాలా టైం నుంచి అనుకుంటూ ఉండిండొచ్చు. సో అందుకనే ఇలాంటి పర్సన్ ఇప్పుడు వస్తూ ఉన్నారు. ఎలా అనంటే అంటే ఇంకా మీకు తెలిసిపోతుంది, పర్సన్ వచ్చిన వెంటనే వాళ్ళ ఎనర్జీని చూస్తేనే అంటే కొన్నిసార్లు మనకు అర్థమైపోతుంది ఎవరు ఎలాంటి వాళ్ళు ఏమి అని చెప్పేసి. ఈజీగా అనిపించిందంటే అది చాలా బ్యూటిఫుల్ కనెక్షన్ అని చెప్పేసి మీనింగ్. సో ఇలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది. అండ్ కొంతమందికి ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అని అంటే, ఈ పర్సన్ మీకోసం ఏదైనా గిఫ్ట్ తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంది. మేబీ డిస్టెన్స్లో ఉంటే కనుక ఆర్డర్ చేయడము అలాంటిది ఉంటుంది రైట్. ఇప్పట్లో అది పెద్ద డిఫికల్ట్ అయితే కాదు, ఈజీ థింగ్. సో లేకపోతే మిమ్మల్ని ఏదైనా తీసుకోమని చెప్పేసి మనీ ట్రాన్స్ఫర్ చేయడం లాంటిదో, సో ఇలాంటిది అనమాట. బట్ ఏదో గిఫ్ట్ తీసుకొని వస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది. వెరీ వెరీ ఎమోషనల్. డెఫినెట్లీ ఈ రీడింగ్ వైజ్గా నాకు వచ్చిన ఎనర్జీ మాత్రం ఇది ఆల్రెడీ మీ లైఫ్లో జనరల్గా మీరు రీడింగ్స్ చూస్తారు రైట్, ఎనర్జీ కనెక్టెడ్ టు యూ, కార్మిక కొంచెము టఫ్గా ఉన్న కనెక్షన్ గురించి. అలాంటి పర్సన్ అయితే ఇది చూపించట్లేదు. చాలా స్ట్రాంగ్గా న్యూ ఎనర్జీ, వెరీ మెచ్యూర్ ఎనర్జీ, చాలా రొమాంటిక్గా ఉండే కైండ్ ఆఫ్ పర్సన్ ఎనర్జీని చూపిస్తుంది. సో ఇలాంటి పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు. అయితే కొంచెం మీరు కూడా సర్ప్రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఈ పర్సన్ ఉండే విధానంతో నిజంగానే ఉన్నారా ఇలాంటి వాళ్ళు, నిజంగానే ఇలా జరుగుతుందా, లేకపోతే నేను ఏమైనా క్వశ్చన్ మార్క్ కన్ఫ్యూజ్ అవుతున్నానా అని చెప్పి అనిపించడం అనమాట. సో అలాంటి పాసిబిలిటీ ఉంది. సో కాబట్టి ఇలాంటి పర్సన్ని కూడా మీరు మీ లైఫ్లో 3rd మెసేజ్ వచ్చేసి ఇలాంటి పర్సన్ వస్తున్నారు అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ మెసేజ్ చూపిస్తుంది. అయితే 3 మెసేజ్ చాలా స్ట్రాంగ్గా ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ ఉంది. అయితే ఇది వచ్చేసి కొంతమందికి మేనిఫెస్టేషన్ అనమాట. అంటే అట్లీస్ట్ కొంత టైం వరకు అయినా సరే ఆ హ్యాపీనెస్ని చాలా అంటే నవ్వుకుంటూ అల్లరి చేసుకుంటూ ఉండాలనిపించడము, అంతా మర్చిపోయి. సో ఇప్పటి వరకు మీరు అలాంటి మూమెంట్స్ని ఎక్స్పీరియన్స్ చేయలేదు అని అంటే ఈ పర్సన్ రావడం వల్ల, లేకపోతే ఎమోషనల్ మీ ఫ్రెండ్స్ని కలవడం వల్ల ఆ ఫుల్ఫిల్మెంట్ అనేది వస్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నట్లు చూపిస్తుంది. ఓకే, సో కాబట్టి కొంతమందికి ట్రావెల్ చేసేది ఆల్రెడీ వచ్చేసింది రైట్. ఫస్ట్ మెసేజ్లోనే ట్రావెల్ చేసేది, ట్రిప్స్కి వెళ్ళేది కూడా మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజెస్. సో అందుకని టైం లైన్ వచ్చేసి కూడా చాలా తొందరలోనే ఉంది ఇది. నెక్స్ట్ 1 week to 2 weeksలో ఇది జరిగే పాసిబిలిటీ ఉంది. సో కాబట్టి ఈ బ్యూటిఫుల్ ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ని మీ లైఫ్లోకి ఖచ్చితంగా క్లెయిమ్ చేసుకోండి. సో కాబట్టి ఈ రీడింగ్కి అఫర్మేషన్, యాక్చువల్లీ నేను అఫర్మేషన్ గురించి కూడా ఆలోచిస్తున్నాను, ఏ అఫర్మేషన్ ఉంటే బాగుంటుందని. So I experience, no, I invite this emotional fulfillment అని చెప్పేసి పెట్టండి. ఓకే, ఈ ఎమోషనల్లీ ఏదైతే హ్యాపీనెస్ వస్తుందో నేను దాన్ని ఇన్వైట్ చేస్తాను అన్నట్లు మీనింగ్ అనమాట. సో
ఇన్వైట్ దిస్ ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్. చాలా హ్యాపీగా మీరు కూడా హార్ట్ ఓపెన్గా ఉంచి ఏదైనా సరే నేను హ్యాపీగా ఉండాలని చెప్పి రెస్ట్రిక్ట్ చేయకండి. ఎందుకనంటే ఈ ఎనర్జీ వచ్చింది అని అంటేనే ఆల్మోస్ట్ ఓపెన్గా ఉన్నారు అని చెప్పేసి, రెస్ట్రిక్టెడ్గా ఉన్నారు అని అంటే వచ్చిన ఎనర్జీ కాస్త లైక్ వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా సరే మనం ఓపెన్గా ఉంటేనే వస్తుంది ఏదైనా సరే మన లైఫ్లోకి. అది సక్సెస్ అయినా, మనీ అయినా, రిలేషన్షిప్స్ అయినా సరే మనం ఓపెన్గా ఉండాలి. మన హార్ట్ క్లోజ్గా ఉంటే రాదు. సో కాబట్టి ఓపెన్గా ఉన్నారు నిజంగానే. సోఫా రీడింగ్ ఇంత క్లియర్గా ఇలా వచ్చిందని అంటే ఆల్రెడీ మీరు అలైన్మెంట్లో ఉన్నారని చెప్పేసి మీనింగ్. సో కాబట్టి ఓపెన్గా ఉండి ఈ బ్యూటిఫుల్ థింగ్ని, ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ని మీ లైఫ్లోకి క్లెయిమ్ చేసుకోండి. సో కాబట్టి ఈ రీడింగ్ అఫర్మేషన్ వచ్చేసి ఐ ఇన్వైట్ దిస్ ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అని బిలీవ్ చేసి అఫర్మ్ చేయండి. అండ్ ఎస్, దట్స్ ఇట్. ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ, టేక్ కేర్.